జత్వాని వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. కొందరు సీనియర్ ఐపీఎస్లు అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను వేధించారని ఆమె చేసిన ఆరోపణలు ఏపీ ప్రభుత్వం ఫుల్ సీరియస్ గా ఉంది. దీనిపై సమగ్ర విచారణకు సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ముంబై నుంచి విజయవాడ వచ్చి సిపికి ఫిర్యాదు చేసి విచారణకు హాజరయ్యారు జత్వాని. విజయవాడ సిపి ఆఫీసులో జత్వానిని 3 గంటల పాటు విచారించారు అధికారులు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆమె తల్లి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో జత్వాని కీలక విషయాలు వెల్లడించారు. ఆధారాలతో పాటు పలు డాక్యుమెంట్స్ ను పోలీసులకు సమర్పించారు ఆమె. పోలీసుల విచారణ అనంతరం జత్వాని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటికి రావాలి, తనపై అక్రమ కేసులు పెట్టిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలన్నారు. పలువురు ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను చాలా ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర ఉన్న సాక్ష్యాలు, ఆధారాలు పోలీసులకు అందజేశామన్నారు. జత్వానిపై ఇప్పటికీ ఎలాంటి కేసులు లేవంటున్నారు ఆమె తరపు లాయర్. ఇక 41A నోటీసులు ఇచ్చే కేసులో పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేశారని, దీని వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణలో తేలుతుందని తెలిపారు. జత్వాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపైన కంప్లైంట్ చేస్తున్నట్లుగా తెలిపారు. జత్వాని కేసు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆ స్టేట్మెంట్ ఆధారంగానే కేసులు పెట్టే ఛాన్స్ కనిపిస్తుంది. మరి చూడాలి ఈ కేసు ఎలా ముందుకెళ్తుందో, ఇంకెంతమంది బయటకొస్తారో చూడాలి.